హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో బ్రౌన్ ఆనియన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనము ఎప్పుడైనా బిర్యానీ తయారు చేసుకున్నప్పుడు అందులో మనం బ్రౌన్ ఆనియన్స్ వేస్తూ ఉంటాం కదా. ఈ బ్రౌన్ ఆనియన్స్ క్రిస్పీగా ఎలా రావాలో ఈ వీడియోలో తయారు చేసి చూపించబోతున్నానండి. మనం బిర్యానీ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక రోజు ముందుగానే ఈ బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఇవి క్రిస్పీగా ఉండటం వల్ల మనకి 2-3 రోజులైనా కానీ ఇవి పాడయ్యే ఛాన్స్ ఉండదండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ని మనము అప్పటికప్పుడు కాకుండా ఇలా ఒక రోజు ముందుగానే తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి బిర్యానీ చేసుకోవటం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. మరి ఈ బ్రౌన్ ఆనియన్స్ని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఒక 4 మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని తీసుకొని వీటిని కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి మనము ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా కట్ చేసుకోవాలండి. ఇవి మందంగా కట్ చేసుకోకూడదు. మనము ఇలా పల్చగా కట్ చేసుకున్నట్లయితే మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఒకవేళ ఈ ఆనియన్స్ని మనము మందంగా కట్ చేసుకున్నామంటే మనకి ఎంతసేపు ఫ్రై చేసినా కానీ ఆనియన్స్ అనేవి మనకి మెత్తగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ నేను అన్ని ఆనియన్స్ అన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఎక్కడ మందంగా లేకుండా చూసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసిన తర్వాత ఇలా ఆనియన్స్ని విడివిడిగా చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ అన్నీ ఇలా విడివిడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం వీటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఆనియన్స్ మనకి మాడిపోతాయి, కానీ అవి మనకి బాగా ఫ్రై అవ్వండి. మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ ఉంటే ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనము అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మాడిపోతాయండి. అవి క్రిస్పీగా కాకముందే మాడిపోతాయి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇలా అన్ని ఆనియన్స్ అన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారి పెట్టుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయండి. చూడండి, ఇక్కడ మనము ప్లేట్లో వేస్తుంటేనే మనకి సౌండ్ అనేది వస్తుందండి. మనము ఒక ఆనియన్ పీస్ తీసుకొని తుంచుకున్నామంటే ఇలా మనకి చిప్స్ ఉంటాయి కదండి, అలా చిప్స్ లాగా తునిగిపోతాయండి. ఇలా ఆనియన్స్ని ఒక 2-3 రోజులు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నారంటే మనం బిర్యానీ తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. వీటిని ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. అలా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలా మీరు కూడా బ్రౌన్ ఆనియన్స్ని ముందుగానే తయారు చేసుకొని బిర్యానీ తయారు చేసి చూడండి. మీకు బిర్యానీ త్వరగా తయారైపోతుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.